బృహత్ ప్రణాళిక ప్రజామోదం కోసం బహిరంగ ప్రకటన ఇస్తామని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఇందులో మార్పులు చేర్పులు ఆహ్వానిస్తామన్నారు. అవి పూర్తయ్యాకే ప్రణాళికను అమలు చేసే పని ప్రారంభమవుతుందన్నారు. ఇక మొదటి దశలో డిజైన్లు పూర్తవుతాయని, రెండో దశలో నిర్మాణాలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. జాతీయ రహదారితో రాజధాని ప్రాంతం అనుసంధానం, స్థానికులకు ఉపాధి కల్పన ఉంటుందన్న సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. నవేంద్ర రాజధానికి బృహత్ ప్రణాళిక సిద్ధం కావడంతో సిఆర్డీఏ అధికారులు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన కూడా మరో 3 నెలలే గడువు మిగిలి ఉండడంతో ఈ 3 నెలల పాటులో పనులు వేగవంతం చేసి ఆ శంకుస్థాపనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 3 నెలలు ఏంటి కార్యాచరణ, ఏంటి మెయిన్ యాక్టివిటీస్? ఇప్పుడు రాబోయే 3 నెలల్లో ఇమీడియట్గా మనం ల్యాండ్ ఓనర్స్ నుంచి ఏదైతే భూమి తీసుకున్నామో వారంతటికీ కూడా లేఅవుట్స్ ప్రాపర్గా డెవలప్ చేసి ఆ లేఅవుట్స్ ప్రకారం వాళ్ళకి తిరిగి భూమి ఏ విధంగా ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనకి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్, అక్కడికి రోడ్డు కానీ లేకపోతే అదర్ వాటర్ కానీ ఇతర వర్క్స్ కొన్ని చేయాల్సి వస్తుంది బయట సిటీ లెవెల్లో. అట్లాగే విదిన్ ది లేఅవుట్ కూడా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ చేయాలి. సో వాటన్నింటికీ కూడా ఇప్పుడు డీటెయిల్ డిజైన్స్, ఎస్టిమేట్స్ మనము తయారు చేయాల్సింది. సో ఆ ప్రక్రియ ఇప్పుడు ఇనిషియేట్ చేశాము. మాస్టర్ ప్లాన్లో కొన్ని యాక్షన్ ప్లాన్స్ క్లియర్ కట్గా ఇచ్చున్నారు. సీడ్ లెవెల్లో ఏమేమి చేయాలి, సిటీ లెవెల్లో ఏమేమి చేయాలి అన్నది. సో యాక్షన్ ప్లాన్స్ ఇప్పుడు కార్యాచరణలోకి తీసుకురావాలంటే ప్రతి యాక్షన్ ప్లాన్కి రోడ్డు కానీ, త్రాగునీరు కానీ, లేకపోతే మురుగునీరు కానీ, గ్రీన్ ఏరియాస్ కానీ, వీటన్నింటికీ కూడా 2 దశలు ఉంటాయి. మొదటిది డిజైన్ దశ, రెండోది ఇంప్లిమెంటేషన్ దశ. ప్రధానంగా డిజైన్ దశ సీడ్ యాక్షన్ ప్లాన్లో వాళ్ళు ఇండికేట్ చేసింది దాదాపు 12 నెలలు డిజైన్ ఫేజ్ ఉంటుందని చెప్పి అన్నారు. ఇటు సిటీ లెవెల్ కానీ లేకపోతే సీడ్ లెవెల్ డిజైన్ అంతా కూడా మనకి సిస్టమేటిక్గా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ ఇమీడియట్గా మనం ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము. అట్లాగే ప్యారలల్గా మనము ఈ రైతులకి తర్వాత లోకల్ ల్యాండ్ ఓనర్స్కి కూడా ఎంప్లాయ్మెంట్ ఎన్ఆర్ఈజీఏ కింద గ్యారంటీ చేసిన 365 డేస్కి అది కలెక్టర్ గుంటూరు అండ్ పీడీ డ్వామా తరపున మొత్తం ఆ వర్క్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి గ్రౌండ్ చేయించడం జరుగుతుంది. ఈ 90 డేస్ సంబంధించి యాక్షన్ ప్లాన్లో మెయిన్ హడ్డిల్స్ ఏమున్నాయి, అవాంతరాలు ఏమున్నాయి, వాటిని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? మనకి ఇప్పుడు ఇమీడియట్గా అయితే కొన్ని ఏవైతే యాక్షన్ ప్లాన్స్ ఇచ్చారో సీడ్కి వెళ్ళడానికి దారి అన్నది ప్రధానం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే నుంచి మనకి ఏదైతే ప్రపోజ్డ్ సీడ్ ఉందో అక్కడికి దారి కనెక్టింగ్ రోడ్ కావాలి. దానికి అలైన్మెంట్ ఫిక్స్ చేసుకుని డీటెయిల్ డిజైన్స్ చేసి మనము రెడీ చేసుకోవాలి. సీడ్ క్యాపిటల్ పరిధిలో అంటే 3 గ్రామాల పరిధికి సంబంధించి ఆ గ్రామాలు వాటిని అలాగే ఉంచుతున్నారా, లేకపోతే ఏంటి వాటిని ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉంది? ఏంటి మనకి 29 గ్రామాలు కూడా ఇన్ సీటు డెవలప్మెంట్ చేయడానికే మొత్తం మనం ప్రణాళిక అంతా కూడా తయారు చేయడం జరిగింది. కొన్ని గ్రామాలు ఇప్పుడు నేలపాడున్నారు. అక్కడ గ్రామస్తులు ఇప్పుడు కార్లు కొనుక్కున్న చేసినా మాకు సందులు ఇరుగ్గా అయిపోయినాయి, మాకు ఉన్న ఊరు కాకుండా మాకు పెద్దది మంచి ఊరు కట్టివ్వండి మాకని చెప్పి వాళ్ళు అడిగున్నారు. కాకపోతే అది చేయాలి అంటే అది ప్రభుత్వ నిర్ణయం, దానికి కొంత ఖర్చు అవుతుంది. సో అది సెపరేట్గా మన నిర్ణయం తీసుకోవాలి. నేలపాడు గ్రామం మాత్రం ఇంకా వేరే గ్రామాల ప్రజలు కూడా ముందుకు వచ్చారు, అట్లా గేటెడ్ కమ్యూనిటీ టైప్లో కట్టాలని 2-3 నెలల క్రితం కంటిన్యూస్గా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేము కార్లు కొనుక్కున్నప్పుడు 10 అడుగుల రోడ్లు మాకు తిరగట్లేదు, ఇబ్బందిగా ఉంది, మాకు పెద్ద రోడ్లు వేసి మొత్తం తాగునీరు, మంచి ఫుట్పాత్స్ అన్నీ పెట్టి మాకు ఇక్కడున్న స్థలం ఎంతైతే ఉందో మినిమం స్థలము సేమ్ అదే సైజు మాకు అక్కడ ఇచ్చి కట్టించి ఇవ్వండి అని చెప్పి. అది కాకపోతే దానికి ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి ప్రభుత్వం. భూ సమీకరణ ప్రక్రియ అయిపోయినట్టయినా ఇంకా ఏమైనా పెండింగ్స్ ఏమన్నాయి? భూ సమీకరణ ప్రక్రియ కూడా మనము ఇప్పుడు వెరిఫికేషన్ ఆఫ్ టైటిల్ ఓనర్షిప్ దాదాపుగా 25,000 ఎకరాలు చిల్లర జరిగింది. మిగతా కొంతవరకు డిస్ప్యూట్స్ ఉన్నాయి, వాటిని కూడా ఇప్పుడు ఫైనలైజ్ చేస్తున్నాం. బహుశా ఒక 30 డేస్లో కంప్లీట్ కావచ్చు. డిస్ప్యూట్స్ అంటే ఎట్లాంటి డిస్ప్యూట్స్, ఎన్ని ఎకరాల్లో ఉంటుంది సార్? వాళ్ళ కుటుంబంలో కానివ్వండి లేకపోతే అటువంటి తగాదాలు వస్తూ ఉన్నాయి. సో అవి కూర్చొని వాళ్ళని పిలిచి సెటిల్ చేసి అప్పుడు పేమెంట్స్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి మొత్తం భూమిలో ఎంతవరకు సమీకరణ మేర ఎంతవరకు వస్తుంది, అలాగే సేకరణ పోయే అవకాశం ఉందేమన్నా? దాదాపు 34,000 ఎకరాల్లో 31,000 చిల్లర ఎకరాలు మనకి సేకరణకు ఆల్రెడీ భూ సమీకరణకి ఇచ్చున్నారు. బ్యాలెన్స్ మేజర్ 90% ఇప్పుడు ఈ సీడ్ ఏరియాస్ కానీ లేకపోతే ఇవన్నీ దాదాపుగా మనకి కన్సెంట్ ఇచ్చినటువంటి భూములు. అవి ఎక్కడైనా మధ్యలో చిన్న పాకెట్స్ ఒకవేళ మిగిలిపోయినట్లయితే అవి మనకు యాక్విజిషన్లో వెళ్ళడం జరుగుతుంది. 90 డేస్ యాక్షన్ ప్లాన్లో సో మెయిన్ స్టెప్స్ ఏంటి, ఏం స్టెప్స్ ఉన్నాయి? డిజైన్స్ అన్నీ కూడా మనం తయారు చేసే ప్రక్రియ మొదలవ్వాలి.
ఎందుకంటే డిజైన్ ఫేజ్ దాదాపు యాక్షన్ ప్లాన్స్ కింద ఒక 1 year డిజైన్ ఫేజ్ ఇచ్చారు, ఇంప్లిమెంటేషన్ ఫేజ్ 2 years ఇచ్చారు. ఇప్పుడు ఇమీడియట్గా మనము డిజైన్ ఫేజ్లోకి మొత్తం అన్ని యాక్షన్ ప్లాన్స్ని రోల్అవుట్ చేయాలి. చాలా పెద్ద ప్లాన్ కదా ఇదంతా కూడా, కన్వర్జెన్స్ వీటికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఇది రాష్ట్ర స్థాయిలో ఆల్ ఇంపార్టెంట్ సెక్రటరీస్తో ఆల్రెడీ గవర్నమెంట్ ఒక కమిటీ లాగా వేస్తూ ఉంది. సో ఆ కమిటీలో ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చర్చించి దానికి కావాల్సిన రిజల్యూషన్ చేయడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ సంబంధించి స్విచ్ ఛాలెంజ్ మోడ్ అని చెప్పేసి అన్నారు కదా సార్, అంటే అది బిఫోర్ శంకుస్థాపన ముందే ఉంటుందా తర్వాత ఉంటుందా ఏంటి ఆ ప్రాసెస్? ఆ ప్రాసెస్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ క్యాబినెట్ డెసిషన్ ప్రకారము కమ్యూనికేట్ చేయడం జరిగింది. దాని కింద వచ్చినటువంటి ప్రపోజల్ అండర్ ఐడియా చట్టం ప్రకారము అది ప్రాసెస్ నడుస్తుంది. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అది ప్రపోనెంట్ ఎవరైతే ప్రాజెక్ట్ ప్రపోనెంట్ ఉంటారో వాళ్ళు ప్రపోజల్ ఇవ్వాలి. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఏమన్నా మీ అబ్జర్వేషన్లో ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లోపాలు ఏమైనా కనిపించాయి దానికి సంబంధించి? మనకి మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి ఇమీడియట్గా. దాన్ని కడస్ట్రల్ మ్యాప్ మీద, అంటే మన సర్వే నెంబర్స్ దాని మీద కూర్చోబెట్టి దాన్ని ప్రజల ముందు పెట్టాలి. పెట్టిన తర్వాత 30 రోజుల్లో అభ్యంతరాలు తీసుకోవడం జరుగుతుంది చట్ట ప్రకారము. ఆ తీసుకున్నటువంటి అభ్యంతరాలు హీరింగ్ చేసి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అప్పుడు మాస్టర్ ప్లాన్కి మనకి చట్టబద్ధత వస్తుంది. రాజధాని శంకుస్థాపన సంబంధించిన ఏర్పాటు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పేసి సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ చెప్తున్నారు. దానికి సంబంధించి 2 విభాగాలుగా పనులు విభజన చేసుకొని వాటిని ముందు డిజైన్ చేసుకోవడం, తర్వాత వాటిని అమలు చేయడం, ఈ 2 కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకెళ్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ చేస్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.